3, 4, 5, 6, good. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 25, 26, 27, 28. ఎత్తకూడదు, కంటిన్యూ కాంటాక్ట్లో ఉండాలి. చెయ్యి ఎత్తితే దాని యొక్క ఫోర్స్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. దాట్స్ ఇట్, ఎగ్జాక్ట్. మనకు హెల్ప్ వచ్చేంత వరకు దీన్ని చేయడం, లేదా మార్చి మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరు చేయడం, అంబులెన్స్ వచ్చేంత వరకు ఈ 4-5 నిమిషాలు ఇది కానీ చేస్తే పేషెంట్ యొక్క అవుట్కమ్ అనేది చాలా చాలా బెస్ట్గా ఉంటుంది. సో హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్. ఈరోజు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ మౌత్ టు మౌత్ ఇవ్వడం అనేది కంపల్సరీ కాదు ఫర్ ఏ బై స్టాండర్. ఓకే, మీలో ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఓపీ డెస్క్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక అడ్వాన్స్డ్ అంబులెన్స్, ఈ విధంగా అంబు బ్యాగ్ ఫెసిలిటీ ఉంటుంది. చెస్ట్ కంప్రెషన్ ఒకటి చేయండి. సో ఈ విధంగా 2 రెస్క్యూర్ టెక్నిక్ అని, ఇది అడ్వాన్స్డ్ హెల్త్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటూ వాళ్ళు అంబులెన్స్లో షిఫ్ట్ చేసి, అంబులెన్స్ మాది అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, అదొక హాస్పిటల్ లాంటిది. దాంట్లో అన్ని ఇంజెక్షన్స్, అన్ని మొదటి వైద్యము అనేది రోడ్డు ట్రాన్స్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకురావడం అనేది, దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ ప్రీ హాస్పిటల్ కేర్. ఈ యొక్క అవేర్నెస్ రిగార్డింగ్ సిపిఆర్ ఇవన్నీ కూడా ఒక లింక్ లాంటివి. వీటిలో ఏ ఒక్క లింక్ మిస్ అయినా ది బెస్ట్ హాస్పిటల్కి మీరు వెళ్ళి ది బెస్ట్ డాక్టర్ దగ్గర మీరు ఖచ్చితమైన వైద్యం చేసిన ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. సో ఈ చైన్ని మెయింటైన్ చేయడంలో పబ్లిక్ యొక్క రోల్, స్పెషల్ పాపులేషన్ గ్రూప్, పోలీస్ లాంటి వాళ్ళు మీ యొక్క రోల్ అనేది చాలా 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 కీలకం. థ్యాంక్ యూ సో మచ్.